అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రైతుల మనోభావాలనే దెబ్బతీసింది. తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించింది ఆంధ్రులే అంటూ కారు కూతలు కూసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళు వలస వచ్చి తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన అవమానకర వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు బగ్గుమంటున్నారు. తెలంగాణ రైతులను కాంగ్రెస్ పార్టీ మరోసారి అవమానించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రైతుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజ్ మైదానంలో నిర్వహించిన రైతు మహోత్సవం ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ రైతులను అవమానించారు. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్టును నిర్మించినప్పుడు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పలువురు రైతులు ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో స్థిరపడి వారంతా వ్యవసాయం చేయటమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించారు అంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రాంతం వారి వల్లే తెలంగాణ రైతులు వ్యవసాయం నేర్చుకున్నారనే విధంగా పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నది. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. బాన్సువాడ, బోధన్లో ఆంధ్ర రైతులు స్థిరపడ్డారంటే అదంతా నిజాం సాగర్ ప్రాజెక్టు గొప్పతనమంటూ చెప్పుకొచ్చారు. నిజాం వారందరినీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చారని పక్క నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందించడంతో పీసీసీ చీఫ్ చెప్పారు. రైతులు ఓటేశారు కాబట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశాలకు వెళ్లడం కాదని, ఎంపిక చేసిన రైతులను విదేశాలకు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహేష్ కుమార్ గౌడ్ కోరారు. ఆంధ్ర నుంచి వలస వచ్చిన వారు తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడడం తీవ్ర అభ్యంతరకరమని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ అపరిపక్వత, అజ్ఞానంతో మాట్లాడిన మాటలు తెలంగాణకు తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు. ఆంధ్ర పాలకుల మెప్పు కోసమే ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామరక్ష అని కేసీఆర్ పదే పదే చెప్పిన విషయం మరోసారి పీసీసీ చీఫ్ మాటలతో తేటతెల్లమైందని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం తప్పుబట్టారు. మహేష్ కుమార్ వైఖరి యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టు ఉన్నదని మండిపడ్డారు. భావదారిద్ర్యంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి విమర్శించారు. వాళ్లకు తెలంగాణ సోయి లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన రైతులు వ్యవసాయం చేయటం నేర్పారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిస్సిగ్గుగా వ్యాఖ్యానించడం ద్వారా తెలంగాణ రైతులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. పీసీసీ చీఫ్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.